ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే ధైర్యమైన అబ్బాయి ఉండేవాడు. అతనికి రాత్రి భయంకరమైన శబ్దాలు వినిపిస్తే చాలా ఆసక్తి కలిగేది. ఒక రోజు అర్ధరాత్రి గడియారం 12 కొట్టింది. టక్ 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 తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అమ్మ నిద్రలో ఉంది, నాన్న ఊరికి బయట ఉన్నారు. కిరణ్ గుండె గట్టిగా కొట్టుకుంది. కాని ధైర్యం చేసి తలుపు దగ్గరకు వెళ్లాడు. తలుపు తెరిస్తే ఒక చిన్న నీడ. అయ్యో దెయ్యం అని కిరణ్ అనబోతుండగా ఆ నీడ మెల్లగా చెప్పింది, భయపడకు, నేను తప్పిపోయాను. అది ఒక చిన్న దెయ్యం పిల్ల. అది దారి తప్పి తన ఇంటికి వెళ్ళలేకపోయింది. కిరణ్ అడిగాడు, నీ ఇల్లు ఎక్కడా? దెయ్యం పిల్ల చెప్పింది, పాత మర్రిచెట్టు దగ్గర. ఇద్దరూ నిశ్శబ్దంగా నడిచారు. చెట్లు ఊగుతున్నాయి, గాలి చల్లగా ఉంది. మర్రిచెట్టు దగ్గరకు రాగానే ఒక వెలుగు కనిపించింది. అక్కడ దెయ్యం పిల్ల తల్లి కనిపించింది. ఆమె చిరునవ్వుతో కిరణ్కి ఆశీర్వదించింది. భయాన్ని మించి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. అంతే, వాళ్ళు వెలుగులో కలిసిపోయారు. మరుసటి రోజు ఉదయం కిరణ్ చేతిలో ఒక చిన్న నక్షత్ర బొమ్మ. అప్పటి నుంచి కిరణ్ చెప్పేవాడు, దెయ్యాలు మనలాగే సహాయం కావాలనుకునేవారే. నీతి: భయం కన్నా దయ గొప్పది. సహాయం చేస్తే మిత్రులు పెరుగుతారు.